ఇప్పుడు అనంతపూర్లో కీర్తి అనే అమ్మాయి 5 పెళ్లిళ్ళు చేసుకుంది. ఒక్కొక్క పెళ్లి కూడా అంటే ఒక్కొక్క పెళ్లి చేసుకొని కూడా ఒక 6 డేసే ఉంటుంది ప్రతి ఒక్కరితో కూడా అని. సో దీని గురించి ఏం చెప్తారు మీరు అసలు? ఈ విషయం ఏం చెప్పమంటావు నాకు? ఎంత బరి తెగించిపోతున్నారంటే అమ్మాయిలు ఒక్క పెళ్లి కాదు ఎన్నైనా చేసుకుంటారు. అది పెళ్ళి అంటారా? ఏమంటారు దాన్ని? కాదమ్మా, మొన్నటికి మొన్న కూడా ఒక అమ్మాయి ఇట్లనే నలుగురితో ఉండి ఆ నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం కొట్లాడుకోవడం జరిగింది. మరి ఇది విచిత్రంగా ఉంది. అది వేరు, ఇది పెళ్ళిళ్ళో చేసుకొని 6 డేస్ అంటే మళ్ళీ డబ్బులు డిమాండ్. అది ఏమంటారు దాన్ని? దాన్ని పెళ్ళి అంటారా? అది ఒక బిజినెస్. అప్పటికే ₹1 కోటి సంపాదించుకుంది కదా, మామూలుగా కాదు. అమ్మాయిలు ఎంత బరి తెగించిపోతున్నారంటే అక్కడ తల్లిదండ్రులు చదువుకోండమ్మా, మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మీరు మంచిగా ఉండండి అంటే ఆ అమ్మా నాన్నలు బాధ పెడుతున్నారు. ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళు రిస్క్లో ఎలా పెట్టుకుంటున్నారో తెలుసా? వాళ్ళ చావులు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఎక్కడ చూడండి ఈ 2026 మరీ దారుణం అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఫస్ట్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, బ్రహ్మం గారు చెప్పినట్టు మొత్తం జరుగుతుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలకి కామ పిశాచం ఎక్కువ పడుతుందని చెప్పేశారు. అన్నీ నిరూపిస్తున్నారు వీళ్ళు సిగ్గు లేకుండా. మామూలుగా కాదు. ఒక అమ్మాయిగా మాట్లాడాలంటే నేను సిగ్గుపడుతున్నాను. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సమాజం కోసం మనం మాట్లాడాలి, సమాజం కోసము మనం మాట్లాడాలి ఏదైనా సరే. అలాంటిది బరి తెగించిపోవడము, నీచంగా బతకడం, వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు చేసే దరిద్రమైన పనులకి, ఇలాంటి లుచ్చా పనులకి మంచిగా ఉన్న అమ్మాయిలు కూడా చెడ్డ పేరు వస్తుంది తెలుసా నీకు? అందరు అమ్మాయిలు చెడ్డవాళ్ళని నేను అనరు. 50% మహాలక్ష్ములు ఉంటారు, మంచి పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఎలా పెంచితే అలా వాళ్ళు చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాంటిది ఈరోజు వీళ్ళు చేసే బరి తెగించి డబ్బుల కోసం ఇంత దిగజారిపోతున్నారే, ఏం చెప్పాలి దీనికి? అంత దిగజారిపోయే అమ్మాయిలు, మంచి అమ్మాయిలు కూడా చెడ్డ పేరు తీసుకొని వస్తుంటే వాళ్ళతో వాళ్ళ పక్కన పోయినా కానీ ఈమె ఇలాంటిదైతే ఆమె కూడా అలాంటిదే అంటారు. అలా అనిపించుకుంటున్నారు. సమాజం మొత్తం ఈ భూమి మీద అలాగే తిరుగుతున్నారు. ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారో అయినా కానీ వీళ్ళు ఒకటమ్మా, ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు అలా ఎందుకు ఇస్తున్నారు? ₹1 కోటి సంపాదించింది. అది పెళ్ళి ఎందుకు అవుతుంది? అదొక బిజినెస్. ఆ బిజినెస్ పరంగా కోట్లు డబ్బులు వెనకేసుకొని బతుకుతున్నారు. మామూలుగా కాదు. ఆ డబ్బు నేను చెప్పాను కదా, పైసామే పరమాత్మ అని. డబ్బు అనేది ఎలాంటి దారికైనా, ఎంత తప్పుడు పనికైనా దిగజారుస్తుంది. ఏది? డబ్బు. ఆ డబ్బు వల్లనే ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయిలు, పేద అమ్మాయిలు అసలు ఎంత రాత్రులు ఎక్కడ చూసినా కానీ, ఏ పబ్బుల్లో చూసినా కానీ వాళ్ళే, ఏ రోడ్ల మీద చూసినా వాళ్ళే దొల్లుతున్నారు. మగోళ్ళు పాపము ఎక్కడో కూర్చొని తాగితే వీళ్ళు రోడ్ల మీద తాగుతున్నారు. అలాంటి రోజులు ఈరోజు వచ్చినాయంటే మామూలు విషయం కాదు ఇది. ఎక్కడ పోతుందయ్యా సమాజము? ఎక్కడ పోతుంది సమాజము? ఆ కేసు ఒకటి, ఆ కేసు ఒకటి, మళ్ళీ ఇవి ఒకటి, ఇంకా చూస్తూ 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 ఇంకా ఎన్నో రోజుకి ఒక 20-30 జరుగుతున్నాయి ఇలాంటివే. పొద్దున లేయంగానే టీవీ ఆన్ చేయగానే బ్రేకింగ్ న్యూస్. ఏం న్యూసు? బ్రేకింగ్ న్యూస్లు. అబ్బాయిని అమ్మాయి చంపేసింది డబ్బుల కోసము, ఇంకో అబ్బాయిని లవ్లో పెడుతుంది, ఇక్కడ వీడిని లేపేస్తుంది. ఏంటిది? మళ్ళీ వాడిని ఏం చేస్తుందో ఆ డ్రై ఫ్రూట్స్ గాడిని, మామూలుగా ఉండదు. వాడి దగ్గర డబ్బు లేదు, తొక్కలేదు, వాడి దగ్గర అందం లేదు, తొక్కలేదు, ఏముంది? ఒక షాపు. మళ్ళీ పాపం ఈ అబ్బాయి డబ్బు తీసుకొని పోయి వాడికి ఇచ్చింది. కానీ నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఆడపిల్లల గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఎలా ఉండాలంటే మీరు కన్నీ పెంచిన పాపానికి మీ తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు చూసారా? ఆ ఉసురు ఊరికే పోదు, సర్వనాశనం అయిపోతారు. మీరు మట్టి కొట్టుకొని పోతారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నా, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా, ఏదన్నా ఉంటే గెలుకుతారు పోయి అబ్బాయిల్ని. వాళ్ళని గెలకడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, డబ్బులు సంపాదించుకోవడం, వెనకాల వేసుకోవడము, ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తున్నారు. ఈ ఇంకెందుకులేండి, ఈ పిచ్చోళ్ళు పాపం ఏం చేస్తారో తెలియక అన్నీ రాసిచ్చేస్తారు. వాళ్ళ లైఫే ఇచ్చేస్తున్నారు. రేపు పొద్దున నాయన మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అమ్మాయిలు చాలా డేంజర్గా పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడు లేపేస్తారో తెలియదు. ఆ చిరునవ్వు వెనకాల ఏముంటుందో తెలుసా? పెద్ద కుట్ర ఉంటుంది. చూశారు కదా దాన్ని, ఆ షియాన్ చూశారు కదా, ఎంత పెద్ద కుట్ర. ఆ నవ్వులో దారుణం, కుట్రలు. పాపం ఈ అబ్బాయి నవ్వులో చిరునవ్వు. ఆ చిరునవ్వుకే అలా నవ్వేసి ఇలా పడేస్తున్నారు.
పడేయడం కాదు, తీసుకొని వెళ్ళి పైనుంచి తోసేస్తున్నారు. వాళ్ళు అక్కడ లోయలో పడి ప్రాణాలు వదులుతున్నారు మీరు చేసే పనులకి. డబ్బు సరిపోదా? 100 మార్గాలు ఉన్నాయ్యా సంపాదించుకోవాలంటే, 100 మార్గాలు ఉన్నాయి. ఇలాగ నీచంగా దిగజారి సంపాదించడం అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, అంతే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కుక్కను చూసి నక్కను చూసి కుక్క ఏదో సామెత ఉంది కదా, అలా జరుగుతుంది. సామెతలు కూడా అవి వేస్ట్ కాలేదు. ఇప్పుడు అన్నీ చేసే చూపిస్తున్నారు వీళ్ళందరూ. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి చూసి అరే వీళ్ళు ఒకవేళ ఇట్లా చేస్తే మేము దొరికిపోతామే, రేపొద్దున మా లైఫ్ నాశనం అయిపోతుంది, మా అమ్మ నాన్న సంగతి ఏంటి అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఒక్క ప్రేమ ఒక్కటే, ఆ ప్రేమలో ఏం మత్తుందో ఏం దరిద్రం ఉందో నాకు తెలియదు, కానీ మరీ దిగజారిపోయేసి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి వాళ్ళని ఏడిపిస్తున్నారు చూసారా. ఒక్కొక్క కన్నీటి బొట్టుకి విలువ ఆ దేవుడు కర్మ రూపంలో తీసుకుంటాడు అంతే.